నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం మనందరికీ తెలిసిందే. కొలువుదీరే నేపథ్యంలో సీట్లకు సంబంధించి ఒకరు పెరగడం, ఒకరు తగ్గడం, ఇంకొకరు సర్దుకుపోవడం మనం చూసాము. అయితే ఒక దగ్గర తగ్గినప్పుడు ఇంకో దగ్గర పెరుగుతాయి అనేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోటాకు సంబంధించి నిన్న చిన్నబాబు లోకేష్ గారు 80% మనం పోటీ చేస్తాము, 15% జనసేన పోటీ చేస్తుంది, 5% బీజేపీ అనేసి అంటూ ఆయన ఒక లెక్కని చెప్పడం జరిగింది. అట్లెట్లా కుదురుతుంది, మేము 40 నుంచి 45 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటూ నాదెండ్ల గారి దగ్గర నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. మరి ఎవరి అష్టం ఇది, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అమ్మా. అధినేత ఆదేశం లేకుండా అయితే నాదెండ్ల గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవడానికైతే ఎక్కడ ఆస్కారం లేదు. నాదెండ్ల గారి స్టేట్మెంట్ గురించి ఫస్ట్ ఏమంటారు? సాధారణంగా క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అంటారు. ఏంటంటే గెలిచిన తర్వాత వివరాలు తెలిసే వాళ్ళకి. అంటే వీళ్ళ బలమనా లేకపోతే ఏమీ లేదు మన దగ్గర జనసేనకి? ఓకే, ఏమీ లేని దానికి ఇన్నాళ్ళు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా లేనిది ఉన్నట్టు చూపిస్తారు చూడు, అలా మనం నటనకి 21 ఇచ్చారు. అదే ఎవరు నటించమని చెప్పినాడు అంటే చూడు, సినిమా హీరోలకు పారితోషికం ఇచ్చినట్టు. మీరు 21 అని మీరు అంటే మీరు వాళ్ళేమో 100% స్ట్రైక్ రేట్ అని కదా దాన్ని చెప్పుకుంటుంది. నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకో, మనోడు ఒక గులాబీ మొక్కకి చంద్రబాబు నాయుడు గారు ఒక అంటు కట్టారు. మరి ప్రజారాజ్యంలో అన్నయ్యలాగా పార్టీ పెట్టించేస్తే కాంగ్రెస్ వాళ్ళు పెట్టమంటే పెడితే దొరికిపోతామని చెప్పి గులాబీ మొక్కకి అంటు కట్టి ఆ అంటు తెంపి ఒక దగ్గర పాతాడు. దాని పేరు జనసేన అని పేరెట్టాడు. మనం ఏమనుకుంటాం, అమ్మ బాబాయ్ ఇది ఏదో జనసేన అని చాలా రోజులు ఏంటంటే దూరం నుంచి చూసి అమ్మ ఇది అల్లాల ఇంట్లో పూసినట్టే ఎక్కడ కూడా మందార పువ్వు పోసింది, గులాబీ పువ్వు పోసిందని ఈ పకోడీ కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేశారు ఎవరో జన సైనికులు. ఇది ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వండి. ఫస్ట్ అంటు కట్టిన మొక్క మళ్ళీ తన పొలంలోనే నాటుకున్నాడు. అంటే గులాబీ మొక్క 1కి గులాబీ మొక్క 2 కనుక కప్పకుండా దానికి ఒక పేరు పెట్టాడు జనసేన అని. ఎప్పటికైనా సరే దాంట్లోంచి ఫలాలు ఎవరికి వస్తాయంటే ఈ పొలంలో పండుతుంది కాబట్టి మళ్ళీ హక్కుదారుడు ఎత్తనే, అదే తెలుగుదేశం. ఇది గ్రహించకుండా నాదెండ్ల మనోహర్ అనేవాడు కోతి ఆటాడొచ్చు, లేకపోతే జన సైనికులు ఆయన చెప్తుంటే ఫ్లెక్సీలు కట్టించినందుకు మాత్రం ఇచ్చేస్తామా? నీ పార్టీలో నాయకులు ఎవరో, నీ స్ట్రెంత్ ఏందో, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని ఎలా బిల్డ్ చేసుకున్నావు, ప్రాథమిక అవగాహన లేని మీరు ఓ పార్టీ నడుపుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. గతంలో ఆయన చెప్పిన స్టేట్మెంటే అది. రెండోది, మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఎందుకు నిర్మించుకోవట్లేదంటే, ఒక గులాబీ మొక్క ఒక అంటు కట్టే ఒకటే పెట్టాడు ఆయన. అదే జనసేన గులాబీ మొక్కల్ని మొత్తం రాష్ట్రం అంతా వేద్దామని కాన్సెప్టు పెద్ద గులాబీ మొక్కకు ఉంటే అదే తెలుగుదేశానికి మీవన్నీ విస్తరిస్తాయి శాఖల కింద. అంటే పవన్ కళ్యాణ్కి ఆ ఆలోచన ఉంటే మళ్ళీ పొరపాటు పడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన అంటే ఓకే ఓకే ఈ స్కెచ్ అంతా అయింది కాబట్టి ఇది ఒక అంటు కట్టిన గులాబీ మొక్క అక్కడ పేతారు. పువ్వు పూరమలించింది. అది 21 సీట్లు పువ్వులు 21 పూలు పూసింది ఆ అంటు మొక్కకి. ఆ అంటు మొక్కకి 21 పూలకి అర్థం ఏంటంటే ఇది రాష్ట్రం అంతా పరిమళించేస్తుందన్న భ్రమలో మీరున్నారు. అది మీ జడితనం అంటున్నాను. అది ఆయన అనుకుంటే తప్పితే పరమలించదు అనేది. ఇంకొక 21 అంట్లు కట్టిన దగ్గర 175 అంట్లు కడితేనే కానీ మీరు రాష్ట్రం అంతా విస్తరించలేరు. ఓకే, స్ట్రెంత్ అని అవ్వలేదు. రైతుకి ఒక మొక్కకే కౌలుకి ఇద్దామని ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందా? మీరు అలా 5 కోట్లు కౌలుకి పంపించింది ఎందుకు పంపించారో, డబ్బులు ఇచ్చారా అనుకున్నాను. కానీ మీరు కౌలు రైతు కింద చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నారు. ఓకే, మీకు ఒక పొలమే ఇచ్చారు, 21 ఎకరాలు సాగు చేయమని. ఆ మడి 21 మడి సాగు చేసి ఫలితాలు ఇస్తున్నారు మీరు. దేనికి? కౌలుదారికి. ఇది మీ కాన్సెప్ట్. ఇది మీరు జనాలకి దయించి చెప్పండి. ఇంతకుమించి మనం ఎగరొద్దు. ఎగరలేవు, నీకు వింగ్స్ లేవు. ఇవ్వలేదు ఆయన. కోడి పిల్లలు ఎగురుతాయా? ఎగరవు. కోడి చుట్టూ తిరుక్కోవడం దానా కోసం. అవును, ఇది మీ ఒరిజినాలిటీ. సో దానా అట్నుంచి పడేదాకా మీరు పని ఇదే. ఈ పనికి ఈ పనే. ఈ 5 ఏళ్ళ టాస్క్ ఇది. గత 5 ఏళ్ళ టాస్క్ ఏంటి? యాంటీ ఇన్కంబర్సీని ఎడగొట్టమని గులాబీ మొక్కకి చెప్పారు. అప్పుడు ఏం చేశారు? యాంటీ ఇన్కంబర్సీ అని చెప్పినా ఏం చేసినా ఈరోజు 21 స్ట్రైక్ రేట్ గెలిచిన వీళ్ళ మొహానికి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత అని చూస్తే 6% దాటట్లేదు జనసేన కంప్లీట్. అంతే.
సో ఇది ఒరిజినాలిటీ ఆఫ్ జనసేన. 6% 175కి ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది ఈక్వేషన్ మీరు వేసుకుంటే మీకు 45%కి అర్హత ఉందో లేదో మీకే ఫస్ట్ సమాధానం. ఓకే, దేనికి గాబరా పడుతుంటారు మీరు? 100% అంటే 75, 175 సీట్లు. 6% అంటే ఎంత అని ఈక్వేషన్ వేసుకోండి. 6/100 అంటే 175 వేయండి. కన్నా ఏమి లేదు. అవన్నీ చెప్పక్కర్లేదు, వాళ్ళకి అర్థమైతే చాలు, గాబరా పడిపోక్కర్లేదు. సో అందుకనే ఎంత చెట్టుకి అంత గాలి కాదు, ఎంత అంటు మొక్కకి ఎన్ని పూలు పూసాయన్నది చూసుకోండి, సంతోషించండి. సార్ మీరు అంటు కడితే, ఎవరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కౌలు రైతే అని పవన్ కళ్యాణ్, సార్ మీరు అంటు కట్టిన మొక్క నాకు ఇస్తే దానికి 21 పూలు పూసాయి సార్, కొత్తగా నాకు మళ్ళీ ఇంకొక అంటు కట్టి 21 మళ్ళు కాదు సార్, ఇంకొక 50 మళ్ళు ఇవ్వండి సార్, వ్యవసాయం చేస్తాను అంటే, ఒకవేళ అంటు కట్టిన మొక్క చంద్రబాబు గారు మీకు ఇస్తే అప్పుడు చెప్పండి. 2 హెర్క్యులెన్ టాస్క్స్ ఆర్ బీయింగ్ జస్టిఫైడ్. ఒరిజినల్ స్వతంత్ర ప్రతిపత్తి ఉందేమో అని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ అనే గేమ్ ఆడితే అప్పుడు అది 10 నుంచి 20%, 10% అనుకుందాం యాంటీ ఇన్కంబెన్సీలో. నువ్వు గేమ్ చేసింది ఓన్లీ 5% చిల్లరే. 5% మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే యాడ్ అయింది. అంటే నీ వల్ల ఉపయోగం లేదని అందరికన్నా ఎక్కువ తెలిసిన వాడికి చంద్రబాబు నాయుడు గారికి. ఇది అర్థం చేసుకుంటే అంతకన్నా ఏం రాకెట్ సైన్స్ లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జైలుకు వెళ్ళి ఉండకపోయి ఉంటే ఈ కూటమి ప్రస్తావన అనేది వచ్చి ఉండేదా? జైలుకి వెళ్ళడం వల్ల అంటు మొక్కకి సార్ నాకు రేషన్లో ఒరిజినల్గా ఇచ్చే బియ్యం లేదంటే ఇవన్నీ మీరు నాకు మీకు ఉన్న కౌలు అగ్రిమెంట్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోద్దాం అన్న దానికి గాబరా పడిపోయి నేను మీ టీమే నమ్మడి పోయాడు. ఓకే, ఆ రోజే బిక్క చచ్చిపోయిన లోకేష్, బిక్క చచ్చిపోయిన బాలకృష్ణ ఇద్దరిని చూడండి, అదే స్క్రీన్ ఒకసారి పెట్టుకొని అదే సొంత పెత్తనాలు ఇప్పుడు కూడా ఎలా పెడతానండి. మన రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయడం ఇలాంటివన్నీ ఇవి కుదరవు అమ్మా, నీతో ఇలాంటి ఆటలు మా టీంలో లేవు, ఆడినెవరని చెప్తారు 2 రోజులు, ఓపిక కావాలి. అంటే ఇప్పుడు నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ అనేది అంటే ఆ మాత్రం గ్రౌండ్లో వాళ్ళు చెక్ చేసుకోకుండా ఆయన ఇచ్చాడని అనుకోవాలా? ఏమని ఇచ్చాడు? మనకు ఒరిజినల్ స్ట్రెంత్ లేవు, 4 ఫ్లెక్సీలు కట్టినంత మాత్రం. అది మొన్న అంటే బిఫోర్ దానికి ఇప్పుడంటే నిన్న మొన్న అన్న అంటే నిన్న నేడు అది అంతకు ముందు అన్న స్టేట్మెంట్ అంటే మనం ఏదో అంటే సీట్లు ఎందుకు మనం తగ్గి అడుగుతున్నాము అనేసి అంటే ఏదో మన కట్అవుట్లు కొట్టేసి అవి ఇవి చూసేసి దానికే మనము ఇదైపోయాము అనేసి అని నిన్న అన్నమాట కదా. నేడన్నమాట ఏంటి? అట్లా కాదు కదా, ఆల్రెడీ కూటమిలో కొంత తగ్గాం కదా, ఇప్పుడు మేము స్ట్రెంత్ అని అవ్వాలి కదా అన్నట్టు ఇప్పుడు అన్నమాట. మొదటిదే మాట్లాడదాం. మొదటిది దీని మీద జనసేన అన్నది నేల విడిచి సాం చేశారు. రెండోది మనం అంటుకట్టిన మొక్క అన్నది ఆల పొలంలోనే ఎదుగుతున్నాం, మన ఫలాలు వాళ్ళకే ఇవ్వాలి. ఫలాలు వాళ్ళకి ఇచ్చే దగ్గర ఏముంటుంది? కౌలుకి పనిచేయి అన్న దగ్గర కౌలుకి పని చేస్తున్నవాడికి ఒరిజినాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఓనర్షిప్ రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రాదు. ఓనర్షిప్ రైట్స్ ముందు ప్రదర్శిస్తే డెపో వచ్చిపోయింది, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అణిగి ఉండాలి, ఒదిగి ఉండాలి అని కొత్త కథలు వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమైంది. మరి అన్నీ తెలిసినప్పుడు ఈ స్టేట్మెంట్లు ఎందుకు? ఎవరికి తెలుసు? ఒరిజినల్ జనసేన మీరు అన్నదాని ప్రకారము ఇది అని పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే తెలుసు. అలా చూడు, చిరంజీవి చూడు పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపినప్పుడు ఆయన ఒక్కడికే తెలుసు. అలాగేనా? సో ఇలా స్వీయ ఎజెండాలు ఉండవు ఇక్కడ, వాళ్ళు ఒక్కడికే తెలుస్తాయి, వాళ్ళు చెప్పరు. కవిరోధాలు గ్రహించేంత సామర్థ్యం ఉంటే మాట్లాడచ్చు. నేను ఇందాక అదే అన్నాను. ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ నాగబాబుకి టంగమని కత్తిరి పడిందా లేదా? అవును, పిఠాపురం సభ తర్వాత ఈ మధ్య ఇక్కడ కనిపించట్లేదు స్టేట్మెంట్స్, మాట్లాడలేవు అని బాలకృష్ణ డైలాగులు వచ్చాయి లేదా? అంతే. మీకు ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట. ఇఫ్ యూ కెన్ అలైన్ దీస్ డాట్స్, వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ తెలివైనడు కాబట్టి సర్దుకుని మళ్ళీ ఆన్లైన్ కబడి ఆడుకుంటుండు. ఫ్లెక్సీలు కడితే ఇచ్చేస్తామా, 2 అడ్వర్టైజ్మెంట్లు ఇస్తామా అంటే మార్పు. రియలైజేషన్ అంటారు చూడాలి, ఎంఎస్ నారాయణ డైలాగ్, ఇది రియలైజేషన్. నీకు అర్థమైందా? సో అక్కడ రియలైజేషన్ రానివాడు అంటే నాగబాబు, అందుకే ఆడ్ మ్యాన్ అవుట్లో బయట ఉన్నాడు. రియలైజ్ ఇమీడియట్గా అయిపోతాడు, అందుకే టాస్క్ మేనేజర్ కదా. అంటే ఇప్పుడు 80-20 అని అంటే ఎప్పటికి మీ పరిస్థితి ఇది అనేసి అని టీడీపీ డిక్లేర్ చేసినట్టే. నాకు తెలిసి నాదెళ్ల మనోహర్కి తెలివితేటలు ఉండాలి. ఉంటే ఆయన ఎలా అనాలి, చంద్రబాబు నాయుడు గారు ఆయనలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినప్పుడు చూద్దాంలే అన్న మాటకైనా కట్టుబడి ఏదో తప్పించుకుని వెళ్తాడు ఆయన దగ్గర. అటో రాయేసేటి ఇటో రాయేసి మధ్యలో కేపాలు వేయడాయన. నేనైతే అంతకన్నా ఇంకేం చెప్పదలుచుకోలేదు.
అంటే ఇది ముందు 45% 40% అడిగినోడు కన్ఫైన్ టు ద అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇది అన్నప్పుడు క్యాడర్ మీద ఇప్పుడు వచ్చింది రియలైజేషన్. ముందు రియలైజేషన్ లేకుండా మాట్లాడేవా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఎవరిని కాదు, వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే చిరంజీవి గారు ఆ రోజు కన్ఫ్యూజ్ చేసింది ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళని. వీళ్ళు నమ్మి ఇంకా లోపల ఉన్న వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూనే తిరుగుతున్నారు. అంటే చిరంజీవి గారి విషయంలో నేను పదే ఎక్కువగా విన్నది కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా ఆయన బలైపోయారు, ఎటు ఏమి చేయలేక ఆయనను బలవంతంగా విలీనం చేయించారు అనేది ఎప్పుడు వింటూ ఉంటాను నేను. నాన్సెన్స్ అది. నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఒక దగ్గర 85 లక్షల ఓట్లు వచ్చినోడు, 18 స్థానాలు గెలిచినోడు, ఆ 18 జగన్మోహన్ రెడ్డికి సంబంధించినోడు బయటికి వెళ్ళగానే లటక్కని రీప్లేస్మెంట్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ 21, అక్కడ 18, పెద్ద తేడా ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చి వెనక్కి తీసుకోవడం కానీ లేకపోతే దాని మీద కట్టుబడి ఉన్నామని కంటిన్యూ అవ్వడం కానీ ఎవరిని భ్రమ పెట్టడానికి, ఎవరిని అంత పాపం ఊగిపోయి పరవశించిపోయి క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి. ఓకే. ఎందుకంటే ఒక్కసారి సాధారణంగా చూడు, మన ఈ రోజు దాకా పార్టీ మీద ఇసుకెత్తిపోయి బయటకు వచ్చి నాయకులను చూసాం. అవును, పార్టీ మీద ఇసుకెత్తిపోయి క్యాడర్ అంతా బయటకు వెళ్ళిపోవడం ఎక్కడ చూడలే కదా. అది జరుగుతుంది జనసేనకి అతి దగ్గరలో, ఇఫ్ ఇట్ రిపీట్స్ అగైన్. ఓకే. ఎందుకంటే నవ్విన నాపచేను పండిందని కథలు విన్నాం, కానీ నాపచేను వల్ల నవ్వులు పాలైన కథ ఎప్పుడు మనం వినలేదు. అవును, ప్రాక్టికల్గా అయితే అది వాస్తవం మీరు అన్నది కదా. వాళ్ళ పరిస్థితి ఇది గ్రహించుకోండి ఫస్ట్. ఎవరికి ద్వేషాలు లేవమ్మా, ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా క్రోడీకరించుకోండి. ఇక్కడ ఇంతకన్నా ఏం జరగట్లేదు. ఇక్కడ అద్భుతం చేయడం అన్నది పార్టీ పెట్టుకునే ప్రాథమిక ఉద్దేశంతో ఉంటాడు. కేపల్గడ్ నిద్ర లేకపోయినా నేను అద్భుతమే చేస్తానంటాడు. ఇక్కడ ఇద్దరే కనబడ్డారు నాకు మార్కెట్లో. ఒకడు జడా శ్రవణం, జైభీం పార్టీ అధ్యక్షుడు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. దిక్కులేని నావల ఎటుపోతున్నారు వాళ్ళకే తెలియకుండా, తీరు తెన్ను లేకుండా ఏం మాడుతున్నారు కూడా వాళ్ళకి తెలియకుండా మాడుతున్న వాళ్ళు వీళ్ళిద్దరే. వాస్తవం ఇదైతే. అసలు బైఫర్కేషన్ తర్వాత జడా శ్రవణ్ గారి వాయిస్ ఏంటి, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఏంటి, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఏంటి, అసలు 3 కోణాలు ఆయనలో చూపించినవి. నేను అంటుంది వెనకటికి ఏదో రెండింటికి చెడ్డ రేవడం అన్నారు. అసలు దేనికి చెడుతున్నాడు ఆయనకే తెలియకుండా చెడిపోతున్నాడు ఆయన. ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక పార్టీ పెట్టుకుని దాని విధి విధానాలతో కక్క డొక్కలు తిన్న వాళ్ళు చాలా మంది చూసాం. అవును, అంటే ఇదేంటిది ఆ బస్ పాలడం తప్పితే ఏం లేదు. పొత్తు లేకపోతే బతకలేనన్న పవన్ కళ్యాణ్ కథ ఒకటి పెడితే, పొత్తు లేకపోతే నేను నడి సముద్రంలో ఈత రాక నిలబడతానన్న కొత్త కథకు తెరలేపాడు జడసం. అంటే నేను ఈ మధ్యకాలం వింటుందని డీలిమిటేషన్తో రేపు కూటమికి చాలా ప్లస్ అవుతుంది, జనసేనకు సీట్లు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడప్పుడే ఏం గొడవలు జరగవు, ఇప్పుడప్పుడే ఏం ఉండదు అనేసి అని ఈ అంశాన్ని చాలా ముడిపెడుతూ. నిన్న నాదెండ్ల మనోహర్ 2 ఇంటర్వ్యూ జాగ్రత్తగా వింటే నాయకుడు ఏడి, ఇదే కదా ప్రశ్న. నీ దగ్గర నాయకులు లేకపోబట్టే కదా 13 మంది తెలుగుదేశం వాళ్ళు తెచ్చి నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు. అంటుగులాబీ కథని, పొలంలో అంటుగులాబీ కథని మర్చిపోకండి. వాస్తవం అది నిజంగా. ఎందుకంటే జనసేన ఇచ్చినటువంటి దాంట్లో నీ హార్ట్ హోల్డ్ కార్యకర్తకు కావచ్చు, నీకోసం నిలబడ్డ వాళ్ళకి కావచ్చు, ఎంతమందికి ఇచ్చావు అనుకుంటే 10 మంది పక్క అటు నుంచి వచ్చిన వాళ్ళే లేరు కదా. పైపచ్చు మీ ఇద్దరు ఎక్కడ గెలిచారు? మిస్టర్ నాదెండ్ల మనోహర్ అండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అండ్ తెనాలి. ఆలపాటి రాజా నోట్ల మట్టి కొట్టి ఆయన్ని గెలిపించాడు. అక్కడ వర్మ నోట్ల మట్టి కొట్టి ఈయన్ని గెలిపించుకున్నాడు. చిత్తశుద్ధి ఎవరికి ఉంది? తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకు ఉంది కాబట్టి హెర్క్లెన్ టాస్క్ ఇద్దరు పురమై పెట్టుకుని వీళ్ళిద్దరిని గెలిపించారు. నా దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉన్నది ఒకటి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం సపోర్ట్ లేకుండా నియోజకవర్గంలో గెలిచి మాడమను. అది కష్టం లేండి, కానీ అందరికీ జగవెరిగిన సత్యమే కదా. కష్టం లేదు సార్. అది బంగారం పల్లెమైనా గోడ చేరిక అంటే తెలుగుదేశం వలన అన్నది తెలిసిన తర్వాత ఎందుకు మెటమెట్లు ఆగిపోండి. ఇంకా మిగిలిన ఎన్ని చాలాసార్లు చెప్పాను. అలా కొండసాల సత్యనారాయణ గారికి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమో, కానీ ఆయనకే దిక్కులేదు ఎన్నాళ్ళు బట్టి. మళ్ళీ తెలుగుదేశం ఆచ్ఛేదన ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్ అని ఇది పెడితేనే తప్ప ఆయనకి వెళ్ళలే. అక్కడ ఏకైక మగాడు నాకు తెలిసినోడు అంటే రాజానగరం ఎమ్మెల్యే గెలిచినోడు అండ్ ఇక్కడ మా బోలిశెట్టి గారు, వీళ్ళిద్దరే ఒరిజినల్ జనసేన వాళ్ళు. ఓకే. నా దీనిలో వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు, కూటమి కట్టినప్పుడు స్థానిక సంస్థలు అది ఏ నియోజకవర్గం అయినా సరే, ఏ గ్రామం అయినా సరే తీసుకున్నప్పుడు కూటమి క్యాండిడేట్ని గెలిపించుకోవాలంతే. అది ఏ జెండా అయినా కానీ లెక్కలేదు కదా. ఎందుకు ఈ రేషియో అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీకు కూటమి క్యాండిడేట్ని గెలిపించుకోవడం దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానంలో తెలుగుదేశం దగ్గర బీఫామ్ తెలుగుదేశం పరంగా కూడా ఉండేది కూటమిలో ఉన్నా సరే. అక్కడ స్థానికంగా మనోడు పవర్ అయితే తెలిసిపోయింది అనుకో, టికెట్ ఎవరికైనా ఇచ్చినా అక్కడ ప్యారల్గా ఏం చేస్తాడు ఆయన.
అంటే వాళ్ళ ధర్మం ప్రకారం అయితే నువ్వు బీజేపీ వద్దనే నిల్చోబెట్టినా కూటమి గెలిపించుకోవాల్సిందే, జనసేన నిల్చోబెట్టినా కూటమి గెలిపించుకోవాల్సిందే, టీడీపీ నిల్చోబెట్టినా కూటమి గెలిపించుకోవాల్సిందే కదా. అంటే క్యాండిడేట్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత డిస్కషన్ అనేది. అక్కడ తెలుగుదేశం గెలిచేసింది అనుకో, కూటమి ఇక్కడ మీ వాడు ఓడిపోతాడని తెలిసే మేము చాలా స్ట్రాటజికల్గా గేమ్ చేసామని చెప్పే సామర్థ్యం తెలుగుదేశం దగ్గర ఉంటుంది. లాజిక్తో కొడితే అది ఆన్సర్. ఓకే, ఎంటైర్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, తెలుసుకోవాల్సింది ఏంటి? ఏమీ లేదు. మనోడు కౌలు రైతు వ్యవసాయం చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఆ కౌలు ప్రకారం అంటూ ఇచ్చిన మొక్కకి 21 పూలు పూయించగలిగే సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్. అదే ఆయన గొప్పతనం. దీంతో మీరు పరిమితం అవ్వండి. ఇంకొక 4 అంటు మొక్కలు తీసుకొచ్చి ఎక్కడ పాతాడో, ఉత్తరాంధ్రలో పోతాడో లేదా రాయలసీమలో పోతాడో పాతించుకోండి. దాంట్లోంచి మంచి పువ్వులు పూస్తే 21+21+21 అయితే బాగుంటుంది. అంతే. అయినా సరే హెర్క్లెన్ టాక్స్ తెలుగుదేశం ఇవ్వాల్సిందే, ఇంతకన్నా ఇంకెళ్ళలేదు. అధినేత అనుమతి లేకుండా ఏది ముందుకు అడుగు. అధినేత ఎవరు? మీ అధినేతకి అధినేత చంద్రబాబు నాయుడు. అంచేత అధినేత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోండి మీరు. కాబట్టి ఇప్పుడు వారసుని తెర మీద తీసుకొచ్చినప్పుడు వీళ్ళకు సరెండర్ యూజర్ అనేంత సినిమా అయితే ఉండదు. ఫస్ట్ థింగ్ ఇప్పుడైతే మీతో ఏమీ ఉపయోగం లేదు. ఏదో 4 మినిస్టర్లు 4 మినిస్టర్లు ఉన్నారు, కలకల్లాడుతూ ఉన్నారు, ఉండండి. దాబర పడిపోకండి అనవసరంగా. తర్వాత మీకు ఎలాగో ప్రజలు ఏం చెప్తారో ప్రజలు బాగా డిసైడ్ అయి ఉన్నారు. నిజాలు మాట్లాడుకుంటే చాలా కఠినంగా ఉంటుంది సార్ నిజంగా. చూద్దాం మరి చిన్నబాబు ఇచ్చిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటాడా లేకపోతే ఉండవలసిందే, తిట్టినా పడి ఉండవలసిందే అని చెప్పారు కదా. అది అంటే ఆ పడి ఉన్న దానికోసం ఫలితం దక్కాలనేసి ఒక ఆశ అయితే ఉంటది దక్కింది కదా. కొంత పెరిగితే నా క్యాడర్ చెండినా ఫలితం దక్కింది. తిట్లు తింటే తిన్నారు కానీ 20 స్థానాలు ఉప ముఖ్యమంత్రి హోదాలో తిరుగుతుండే కదా. గెలిచిన తర్వాత ఇప్పుడు కొంత ఊపు వచ్చింది కదా. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు బా మనం లేకపోతే ఎక్కడ గెలుస్తారు, మన వల్ల కదా. అదలా అందుకే నాగబాబుకి డిస్కేయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అంటారు. ఒక్కడికే తెలుసు, అల్లప్పుడు చిరంజీవి గారికి తెలుసు, ఇప్పుడు ఒక్క పవన్ కళ్యాణ్కే తెలుసు. ఇంతకు మించి డిస్కషన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి సార్. వద్దు ఇప్పటికి, ఇది చాలా సీరియస్లీ. బట్ జనసేన వాళ్ళ పాపం తెలుసుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయి. అయితే నేను జస్టిషన్ అందించారు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.